ట్రెజర్స్ ఇన్ హెవెన్. పరలోక ధనం ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా సంపాదించుకోవాలి, పరలోక ధనం అంటే ఏంటి, అసలు ఏంటవి, ఎలా మనం సంపాదించుకోవాలి, ఎలా కూడబెట్టుకోవాలి అనే విషయాన్ని కంప్లీట్గా ఈ వీడియోలో వివరిస్తాను. పూర్తిగా చూడండి. ఈ లోకంలో వ్యయ ప్రయాసలు పడుతూ జీవితాలు గడుపుతూ ఉంటాం, కుటుంబాలను పోషించుకుంటాం. దీనికన్నా ఉన్నతమైన జీవితం నిత్యజీవం. ఇక్కడ ఎన్ని పనులు చేసినా, ఎన్ని ప్రాంతాలు తిరిగినా పొట్టకూటి కోసమే కష్టపడి డబ్బు సంపాదిస్తాం. ఇక్కడ మనల్ని, మన బ్రతుకుల్ని డిసైడ్ చేసేది ధనమే, ఆ డబ్బే. ఆ కష్టాల కోసం కాదు. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వాక్యంలో పరలోకంలో మీ కొరకు ధనము కూర్చుకొనుడి అంటారు. పరలోకంలో కూడా ధనాన్ని కూర్చుకోవాలి. ఇక్కడ వ్యయ ప్రయాసలు పడి ధనాన్ని సమకూర్చుకొని కష్టపడి ధనాన్ని పోగు చేసుకొని కుటుంబాలను గడుపుతున్నాం. కానీ ఇహలోకపరమైనది కాకుండా పరలోకంలో కూడా ధనాన్ని సమకూర్చుకోవాలి. అసలు ఎలా, మనకు పరలోక ధనం ఉంటుందా, ఉంటే ఎలా ఉంటాయి, ఏంటవి, ఎలా సంపాదించాలి, ఇక్కడే సంపాదించాలా లేదా అక్కడికి వెళ్ళి సంపాదించాలా, చనిపోయిన తర్వాత సంపాదించాలా, అసలు ఆ పరలోక ధనం అంటే ఏంటో మనకు పూర్తిగా అర్థం కావాలి. మనం ఇక్కడ కష్టపడి సంపాదించే ధనం లాగానే మనము భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే ఈ పరలోక ధనాన్ని కూడా సమకూర్చుకోవాలి. అది మనకు తెలియకుండానే పరలోక ధనం మనకు క్రెడిట్ అవుతుంది. ఆ విషయాలన్నీ నేను మీకు చెప్తాను. ఈ వాక్యంలో చాలామంది పొరపడేది ఏంటంటే ఇహలోకపరమైనటువంటి ధనాన్ని సంపాదించుకోవద్దు అని మాత్రం దేవుడు అక్కడ చెప్పలేదు, కూర్చుకోవద్దు అన్నారు. ఆ విషయాన్ని చాలామంది పొరపాటుగా అర్థం చేసుకుంటారు. సంపాదించడం వేస్ట్ అని, కష్టపడడం వేస్ట్ అని, ఉద్యోగాలు చేయడం వేస్ట్ అని మాట్లాడే వాళ్ళందరికీ ఈ విషయం క్లారిటీగా అర్థం కావాలి. సంపాదించొద్దు, కష్టపడొద్దు అని దేవుడు ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు బైబిల్లో. కూర్చుకొనొద్దు అంటే ఎక్కువగా పోగు చేసుకొని దాచుకొని దాని మీద ఆధారపడి వ్యసనంలా మార్చుకోవద్దు అని దాని అర్థం. అందుకే కూర్చుకొనొద్దు అంటారు. పరలోకపరమైన ధనాన్ని కూర్చుకోమంటారు. అలా కూర్చుకోవాలంటే మనం ఏం చేయాలో ఈ విషయాన్ని మనం చూద్దాం. అయితే మనం వాడే ధనానికి పరలోక ధనానికి రెండు కూడా చాలా తేడా ఉంటుంది. మన సంపదలు తాకేవి తాకనివి కూడా ఉంటాయి. డబ్బు, బంగారం, వస్తువులు, కార్లు, ఆస్తులు అవన్నీ తాకగలిగేవి. అలాగే తాకలేని ఆన్లైన్ మనీ, బిట్కాయిన్లు, షేర్సు ఇలా తాకలేనివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు సంపదలే. కానీ పరలోక ధనంతో ఒక ఫోన్ కొనలేము, కంప్యూటర్ కొనలేము, కారు నడపలేము, బట్టలు కూడా కొనలేము, నిల్వ చేసుకుని ఇంకొకరికి అవి ఇవ్వలేము. ఇవన్నీ చనిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళలేనివి, పరలోకానికి పట్టుకెళ్ళలేనివి. ఇహలోక ధనమైన పరలోక ధనమైన చనిపోయిన తర్వాత మనం సంపాదించలేము. అలాగే ముందు సంపాదించినవన్నీ పరలోకానికి పట్టుకెళ్ళలేము. మనకు ముఖ్యమైన విషయం తెలియాలి. మనం చనిపోయిన తర్వాత ఏమీ తీసుకెళ్ళలేము, ఏమీ అనుభవించలేము అని మనం అనుకుంటాం. చనిపోయిన తర్వాత కూడా మనం తీసుకెళ్ళగలిగే ఉన్నాయి. అందుకే అవి ఇక్కడ సంపాదించుకోవాలి. వాటిని యేసుక్రీస్తు వారు పరలోక ధనం అని మాట్లాడారు. ఆ పరలోక ధనం అంటే ఇక్కడ సంపాదించి మనం తీసుకెళ్ళగలిగేవి. మనం ఎవరికి వారు సంపద తీసుకెళ్ళొచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వాక్యంలో చీడ పురుగులు నాశనము చేయలేని, దొంగలు దోచుకొని ఎవరు ఏమీ చేయలేని ధనాన్ని సంపాదించమంటారు. వాటిని మనం తీసుకెళ్ళవచ్చు. అది పరలోకంలో మనకు క్రెడిట్ అవుతుంది. మితిమీరిన ఆశలు పెట్టుకొని సంపాదనే ధ్యేయంగా, ధనమే టార్గెట్గా బ్రతికేయకూడదు. సంపాదించాలి, కష్టపడాలి. సంపాదించడం తప్పు కాదు, పాపం అంత మాత్రము కాదు. దేవుడే నీ శ్రమకు తగిన ఫలితం ఇస్తాడు. మనం పని చేయాలి, కష్టపడాలి, సంపాదించాలి. సంపాదించింది మన కుటుంబాలకు, మన జీవితాలకు ఖర్చు చేయాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. ఆ వాక్యం ప్రకారం ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలిగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనే వాక్యాన్ని మనం చదువుతాం. కష్టార్జితం అనుభవించవచ్చు, ప్రతిఫలం సంతోషించవచ్చు, సంపాదించవచ్చు. బట్ మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం? మరి ఈ సంపాదనలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే ఎక్కడా కూడా సంపాదించిన సంపాదన మీద తృప్తి చెందలేం. ఎక్కడా కూడా మనకి తృప్తి ఉండదు. ఆశ పడుతూనే ఉంటాము. దాన్నే అత్యాశ అంటారు. అత్యాశకు వెళ్తూ ఉంటాము. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే వ్యసనంలా మారిపోద్ది. ఈ ధనం సంపాదించడం, ధనం దాచుకోవడం, కూడబెట్టుకోవడం అనేది ఒక వ్యసనం, ఒక చెడు అలవాటు. అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం ప్రకారం ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే అంటారు. సో ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చింది. దాని చేత తృప్తి పొందలేం.
తృప్తి పొందకుండా ఇంకా ఉన్నతమైన ఆశలు, ఉన్నతమైన ఆశయాలు, ఇంకా ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ధనమే టార్గెట్గా, ధనమే వ్యసనంలా పెట్టుకుంటారు. అక్కడొచ్చింది పొరపాటు. అలా తృప్తి చెందక వాటి మీదే ధ్యాస. కానీ వాటికి తృప్తి చెంది ఆత్మీయ జీవితంలో పరలోక ధనాన్ని సంపాదించాలి. ఆత్మీయ ఫలాల మీద కూడా దృష్టి పెట్టాలి. సంపద మీద ఉన్న వ్యామోహం దేవునితో మన సంబంధాన్ని నాశనం చేస్తుంది. ఆ వ్యామోహం లేకుండా మనము కూడా దేవుని ఆత్మీయమైనటువంటి సంపదను అలవాటు చేసుకోవాలి. దేవుడు ఆత్మీయ పరిస్థితిని చూస్తాడు, ఆర్థిక పరిస్థితిని కాదు, హృదయాల స్థితిని ఎక్కువగా చూస్తాడు. అలా ఆత్మీయ ఫలాలు ఫలించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసే ప్రయత్నాలే ఈ పరలోక ధనానికి మొట్టమొదటి మెట్టు అవుతుంది. అయితే ఇక పరలోక ధనం అంటే ఏంటో క్లియర్గా చెప్తాను, వినండి. పరలోక ధనం అనేది ఇవ్వటం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. గివింగ్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు అంటే మనం సంపాదిస్తాము, ఖర్చు పెడతాము. మధ్యలో ఉండేటువంటిది ఇంకొకటి పొదుపు చేయటం. సంపాదించటం, పొదుపు చేయడం, ఖర్చు పెట్టడం. దేనికైనా దాస్తాం కదా, అలా సంపాదించడానికి, ఖర్చు పెట్టడానికి, పొదుపు చేసేదానికి మధ్యలో ఇంకొకటి కూడా ఉంటుంది. అదే మనం మిస్ అవుతాం. అదే ఇవ్వటం, గివింగ్. అందుకే గివింగ్ ప్రిన్సిపల్ అనేది ఇక్కడ వర్తిస్తుంది. అదే పరలోక ధనాన్ని పెంచుతుంది. మనం దేవునికి ఇస్తే పరలోక ధనం పెరుగుతుంది, మనం ఇతరులకి ఇస్తే మనకు ఆ పరలోక ధనం క్రెడిట్ అవుతుంది. అలా గివింగ్ ప్రిన్సిపల్ మీద పరలోక ధనం అనేది మనకు క్రెడిట్ అవుతుంది. అంతేకాదు మనం చేసే చర్యలు, మన ఆత్మీయ స్థితి, ఫలించేటువంటి ఆత్మీయ ఫలభరిత జీవితం కూడా పరలోక ధనాన్ని క్రెడిట్ చేస్తుంది. అవి ఎలాగో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొదటగా పరలోక ధనం అంటే ఏంటి, వాటిని ఎలా నిల్వ చేస్తాము అంటే సింపుల్, బై గివింగ్ ప్రిన్సిపల్ మీద. ఇవ్వటం ద్వారా ధనము చేకూరుతుంది. ఇవ్వటం ద్వారానే మనం క్రెడిట్ చేసుకోవచ్చు. లూకాసు వార్త 12:33 చూడండి. మీకు కలిగిన వాటిని అమ్మి బేదలకిమ్మంటారు, అక్షయమైన ధనం సంపాదించాలి అంటారు. ఇక్కడ అక్షయమైన ధనం అని మాట్లాడారు, ఇక్కడ పరలోక ధనం అని మాట్లాడారు. రెండు ఒకటే. పరలోకంలో మన కోసం క్రెడిట్ అయ్యేటువంటి ధనం అది చెయ్యాలి అంటే ఎలా అంటే మీకు కలిగిన వాటిని అమ్మి బేదలకిమ్మంటారు. అంటే ఇవ్వటం ద్వారా, బేదలకు, లేమిలో ఉన్నవారికి ఇవ్వటం ద్వారా అక్షయమైన ధనం అనేది క్రెడిట్ అవుతుంది. మనం ఇచ్చేవారిగా ఉండాలి, సంపాదించవద్దు అని దేవుడు చెప్పడం లేదు. అలా సంపాదన మీద ధ్యాసతో, డబ్బు వ్యామోహంతో ఉండొద్దని, దాచుకుని స్వార్థంగా బ్రతకొద్దని చెప్పాడు. సంపాదించాలి, వాడుకోవాలి, వాడుకోవడంతో పాటు మనం ఇచ్చేవారిగా ఉండాలి. గివింగ్ ప్రిన్సిపల్ అనేది వర్తింప చేయకపోతే అది స్వార్థంగా ఉపయోగపడుతున్నట్టు. అలా స్వార్థంగా ఉపయోగపడితేనే ధన వ్యామోహంతో లోబి అవుతాడు. లేదంటే పరలోక ధనం చక్కగా మనకు చేకూరుతుంది. యేసుక్రీస్తు వారు ధనవంతుడు ఉపమానం చెప్పాడు. లూకాసు వార్త 12:14-21 చూడండి. ఆ ధనవంతుని గురించిన ఉపమానం. ధనవంతుడికి సమృద్ధిగా అన్నీ ఉన్నాయి, కానీ అవసరమైన వారికి కొంతైనా ఇవ్వలేదు, పెట్టలేదు. అది అక్కడ తప్పయింది. సమృద్ధిగా సంపాదించడం తప్పు కాదు, నిల్వ చేసుకున్నాడు, అహం పెరిగిపోయింది, కానీ అవసరమైన వాళ్ళకి కొంత కూడా పెట్టలేదు, ఎవరికి ఏమి ఇవ్వలేదు. అది అక్కడ తప్పు. ఇవ్వటం మానేసి తన కోసం గోదాములు నిర్మించుకున్నాడు. అందుకే మూర్ఖుడు అన్నాడు. ధనవంతుడు అందుకే నరకంలో వేదన అనుభవించడం చూస్తాం. అలాగే మార్కు సువార్త 10:21 కూడా చాలా క్లియర్గా ఉంటుంది. నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నది అమ్మి బేదలకిమ్ము, పరలోకమందిలి ధనము కలుగును అంటారు. సో అక్కడ చాలా క్లియర్గా చెప్పబడింది, అమ్మి బేదలకి ఇమ్ము, ఇవ్వటం ద్వారా పరలోక ధనం కలుగుతుంది అంటారు. సో పర్ఫెక్ట్ వర్స్. పరలోక ధనం కలగాలంటే బేదలకు ఇవ్వాలి. ఇవ్వటం ద్వారానే, సహాయం చేయడం ద్వారానే పరలోక ధనం క్రెడిట్ అవుతుంది. అది 100% ట్రూ. ఇక రెండో విషయం, బేదల పట్ల శ్రద్ధ చూపించడం వలన మనం దేవుని వారంగా గుర్తించబడతాం. దేవుని వారిపై ఆయన కృప ఎప్పుడూ ఉంటుంది, ఆయన గ్రేస్ ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. అంటే సహాయకులుగా ఉండాలి. శిష్యులకు కూడా భూమి మీద ఎలా జీవించాలో నేర్పించాడు. యోహాను సువార్త 13:34-35 చూడండి. నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటారు. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడం ద్వారా, ఒకరి గురించి ఒకరు శ్రద్ధ చూపడం ద్వారా ప్రేమ కనబడుతుంది. బాధపడినప్పుడు ఓదార్పు చాలా అవసరం. అలాగే మనకు కావలసినటువంటి ఆహారం కానీ, ఆశ్రయం కానీ, వైద్య సంరక్షణలు, వస్తువులు, ఈ అవసరాలు తీర్చుకోవడానికి మనం బానిసలమైపోయాం. అవి ఇవ్వాలి. మనం పంచుకుంటున్నప్పుడే, మనం ఇచ్చేటప్పుడే, అవసరాలు తీర్చుతున్నప్పుడు ప్రజలు వినడానికి ఇష్టపడతారు. అప్పుడు దేవుని ప్రేమను మనం పరిచయం చేయాలి, చెప్పాలి, ప్రేమను చూస్తారు కూడా. పరలోక సంపద నిల్వ చేయడానికి ఇది ఒక పద్ధతి.
సో పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలంటే, పరలోక ధనం మనకు క్రెడిట్ అవ్వాలంటే ఇది మనం చేయాల్సి ఉంటుంది. ఇక మూడో విషయం, భూ సంబంధమైన సంపదలు పట్టుకుని వ్రేలాడకూడదు. కష్టపడడం, సంపాదించడం తప్పు కాదు, బట్ అది వ్యామోహంలా మాత్రం చేసుకోకూడదు, వ్యామోహంలా ఉండకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19-20 వాక్యాలు అసలైనటువంటి అర్థం ఏంటో తెలుసా? అక్కడ క్లియర్గా వివరిస్తాను చూడండి. యేసుక్రీస్తు వారి టైంలో ఆ సంపదలు ప్రధానంగా 3 రూపాల్లో ఉండేది. వాళ్ళు సంపాదించుకున్న, వాళ్ళు ఆ గర్వం చూపించినా అది ప్రధానంగా 3 రూపాల్లో కనబడేది. మొదటగా వేసుకునేటువంటి వస్త్రాలు, దుస్తులు. అనేక రకాల దుస్తులను మార్చుతుంటారు. అలా వస్త్రాలలో ధనవంతులుగా పరిగణించబడతారు, వస్త్రాల ద్వారానే గౌరవం పొందుతారు, ధనవంతులుగా పరిగణించబడతారు. అలా దుస్తులను బట్టి, ధనవంతుల వస్త్రాలను బట్టి సంపద అనేది తెలుస్తుంది. కానీ ఆ బట్టలు చిమ్మలు తినేస్తాయి, అవి నిలవవు, మాసిపోతాయి, మురికవుతాయి, చినిగిపోతాయి, సైజు మారిపోతాయి. సో అవి నిలవవు. రెండవది ధాన్యము, నూనె. ఎంత ధాన్యం ఉంటే అంత ఎక్కువగా ధనవంతులుగా పరిగణించబడతారు, ఎంత నూనె ఉంటే అంత ధనవంతులుగా పరిగణించబడతారు. అలా ధాన్యము, నూనె ఇవ్వకుండా దాచుకుంటే మాత్రం తప్పు, తినివేస్తుంది. అంటే రస్ట్ అనే మాట అక్కడ ఎలుకలు కానీ, పందుకొక్కులు కానీ, కీటకాలు కానీ, బ్యాక్టీరియా లాంటివి ఆహారాన్ని తినేస్తాయి. అవి శాశ్వత కాలంగా ఉండవు. అలాంటివి మనం ఇవ్వాలి. ఇక మూడవది ప్రధానంగా బంగారము, వెండి. వారి సంపద అనేది కాయిన్స్లో కానీ ఇలా బంగారము, వెండి రూపాల్లో కానీ ఉండేది. అప్పుడు బ్యాంకులు, ఖజానాలు ఏమీ లేవు కాబట్టి వాటిని దాయడం పెద్ద సవాలుగా మారింది. అందుకే పాతి పెట్టేవారు, దొంగలు సులభంగా తీసుకెళ్ళిపోయేవారు, దోచుకునేవారు. నేడు బ్యాంకింగు, ఇన్ఫ్లేషను, స్టాక్ మార్కెట్లు అన్నీ ఉన్నా కూడా ఇంటర్నేషనల్ అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ ద్వారా దాని మీద డిపెండ్ అయ్యి హెచ్చు తగ్గులు పడుతుంది, లేస్తుంది. అలా హెచ్చు తగ్గులనే ఉంటాయి. ఎక్కడ సంపద నిల్వ చేయనప్పటికీ అవి దోచుకోబడతాయి లేదా శాశ్వతంగా ఉండవు, మీరు తీసుకెళ్ళలేరు. కాబట్టి ఇలా సంపదలు పరిస్థితిని అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడారు. సో ఇలా సంపద పరిస్థితిని బట్టే యేసుక్రీస్తు వారు మాట్లాడారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-21 వరకు చూడండి. భూమి మీద ధనము కూర్చుకొనొద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినేస్తుంది, దొంగలు కన్నము వేసి దొంగలిస్తారు అంటారు. ఈ వచనానికి పూర్తిగా అర్థమైతే ఇది. 20వ వచనం చూడండి. పరలోక ధనం కూర్చుకొనండి, అక్కడ చిమ్మట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరు అని. అప్పటి పరిస్థితిని బట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పటికీ కూడా పరలోక ధనాన్ని మాత్రం ఎవరు ఏమీ చేయలేరు అని మాత్రం క్లియర్గా చెప్పారు. ఇక 4వ విషయం, మనం మన జీవితంలో పరిగెడుతున్నప్పుడు దేవుని కోసం, డబ్బు కోసం ఒకేసారి వెంబడించలేం. అట్ ద సేమ్ టైం రెండిట్లోనూ కూడా ప్రయాణించలేం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజల్ని 2 రకాలుగా విభజించారు. భూమిపైన ధనాన్ని దాచుకుంటూ భద్రం చేసుకుంటున్న వాళ్ళు, పరలోక ధనాన్ని కూర్చుకునేవాళ్ళు. ఇద్దరి లక్ష్యాలు కూడా ఏంటి? ఒకరు ఇహలోకపరమైన వస్తు సంపద, రెండో వాళ్ళు ఆధ్యాత్మిక సంపద. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వాక్యంలో అందుకే ఒక మాట ఉంటుంది, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు అంటారు. 2 వైపులా అనుసరించలేం, కానీ 2 ప్రయత్నించేస్తాం. 2 సాధించడానికి మాత్రం చాలా ప్రయత్నాలు చేస్తాం. ఇంకా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సువార్త మీద ఆధారపడి సంపాదనే ధ్యేయంగా ఉండేవాళ్ళు ఉంటూనే ఉన్నారు సేవలో కూడా. ఇక 5వ విషయం, మనం భౌతికవాదంలో ఉంటూ ఆత్మీయవాదాన్ని ఎంపిక చేసుకుంటాం. దేవుని యందు విధేయత చూపుతాను అని అంటూనే వాస్తవం కోసం మాత్రం ఎగబడి ఎంత ఖరీదైనా సరే కొంటాం. పరలోక సంపద కూర్చుకోవాలి అంటూనే ఎవరికీ సహాయం చెయ్యకుండా దాచుకుంటూ ఖరీదైనవి, అవసరానికంటే ఎక్కువ ఖరీదైనవి కొంటూ ఉంటాం. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడమంటారు, ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అంటారు అక్కడ వాక్యంలో. ఇక 6వ విషయం, పరలోక ధనం కూర్చుకోమని చెప్పినారు యేసుక్రీస్తు వారు. అలా అని భూమి మీద అవసరాలు తీర్చుకోవద్దు అని కాదు, అవసరానికంటే ఎక్కువ చేయకూడదు. పరలోక విషయాల మీద దృష్టి పెట్టి అవసరాలు కష్టపడి సంపాదించుకోవచ్చు, అవి కూర్చుకోవద్దు అన్నారే గాని సంపాదించవద్దు అనలేదు. పరలోక సంబంధమైన విషయాల కోసం కష్టపడితే పరలోక ధనం కూర్చుకోవడమే కాదు, కొంత భాగం భూమి మీద కూడా ఆశీర్వాదకరంగా మనకు వస్తుంది, మనకు ఉపయోగకరంగా కూడా దేవుడు బ్లెస్ చేస్తాడు. పరలోక సంబంధమైన విషయాలు, పరలోక ధనం కూడా మనకు ఈ యహలోకంలో కూడా వినియోగపడుతుంది అని అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. పై వాక్యాల్లో మీరు ఏం తింటున్నారో, ఏం వస్త్రాలు ధరించుకుంటున్నారో, ఎలా ఉంటున్నారో, మీ ఆర్థిక పరిస్థితి గురించి గాబరాపడుతున్నారేమో, అలాంటివన్నీ మానేయండి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. పరలోక అవసరాల కొరకు ప్రయాసపడితే భూ సంబంధమైన అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. దేవుడికి అవి ఉన్నాయని తెలుసు.
సంపాదించండి, అవసరాలు తీర్చుకోండి, కానీ అదే వ్యామోహంలో ఉండకండి. అలానే ఇవ్వటం నేర్చుకోండి. గివింగ్ ప్రిన్సిపల్ నేర్చుకోండి. ఇచ్చుటను బట్టే పరలోక ధనం క్రెడిట్ అవుతుందని తెలుసుకోండి. ఇదే కాకుండా ఆత్మీయతను, పరలోక ధనాన్ని ప్రభావితం చేసేటువంటి 7 విషయాలు ఉన్నాయి. వాటిని బట్టి ఆత్మీయ ప్రేరణతో అవి క్రెడిట్ అవుతాయి. అక్కడేవో కరెన్సీ లేదు, అక్కడేమీ బ్యాంకులు లేవు, అక్కడేయో కాయిన్స్ ఉంటాయి అనుకోవద్దు. అలాంటివి కాదు. మనం ఇక్కడ పెంచుకునేటువంటి అంశాల ద్వారా క్రెడిట్ అవుతాయి, ఆత్మీయంగా బలపరచబడతాయి. అయితే ఈ 7 అంశాలు కూడా మన ఆత్మీయ జీవితానికి ప్రభావితం చేస్తాయి. దాని ద్వారా పరలోక ధనాన్ని కూడా సమకూర్చేటువంటి అంశాలు ఇవి. ఈ 7 అంశాలు మంచి ప్రేరణ అంశాలు. మొదటిది టైం, సమయం. మీ సమయాన్ని దేవునికి కేటాయించాలి. ఆత్మీయ విషయాలు నిర్లక్ష్యం చేయకుండా కొంత టైం కేటాయించండి. దేవుని రాజ్యంలో మనందరికీ ఒకటే సమయం. ఆ సమయాన్ని మీరు ఎలా వినియోగిస్తారో, ఎలా దాన్ని ఉపయోగిస్తారో దాన్ని బట్టే విలువ. మీరిచ్చే సమయాన్ని బట్టి క్రెడిట్ అవుతుంది. జాగ్రత్త. దేవునికి వాక్యం వినడానికి, వాక్యానికి, ప్రార్థనకి కొంత సమయాన్ని కేటాయించాలని గుర్తుపెట్టుకోండి. ఇక నెంబర్ 2, రెండోది చాయిస్ ఆర్ ఒబీడియన్స్, విధేయత కూడా మనకు అవసరం. మనకు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. సో మంచి కోసం, చెడు కోసం, లేదా ఆత్మీయంగా కూడా మనం డెసిషన్స్ తీసుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎటువైపు వెళ్ళాలి అనేది మీ చాయిసే. అంతేకాదు విధేయత చూపించాలి. స్వార్థాలకు, సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వకుండా విధేయత చూపిస్తే కూడా మనకు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెంబర్ 3, వర్డ్స్. మీరు చెప్పే మాటలు బట్టి, మంచి మాటలను బట్టి క్రెడిట్ అవుతుంది. సోది మాటలు, చాడీలు మానేయండి. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. మన మంచి మాటలను బట్టి మనకు పరలోకమైన ఆత్మీయ స్థితిని బట్టి పరలోక ధన క్రెడిట్ అవుతుంది. ఇక నెంబర్ 4, వర్క్ ఆర్ పీపుల్. మనం దేవుని పనిలో కొంతైనా శ్రమించాలి. డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ శ్రమించాలి. మనం చేయకపోయినా చేసేవారికైనా సరే సహాయం చేస్తూ మన వంతు మనం ప్రయత్నం చేయాలి. అది డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, ఆర్థిక పరంగా కానీ ఎలా అయినా సరే మనం సహాయం చేయాలి, పని చేయాలి. దాని ద్వారా కూడా పరలోక ధనాన్ని సమకూర్చుకోవచ్చు, ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. 5వది ఫెయిత్, విశ్వాసం. ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఇదొకటి, విశ్వాసం. దేవునితో ఎంత ఏకీభవిస్తారో అంత విశ్వాసాన్ని పొందుతారు. మీ విశ్వాసమే మీకు ప్రధానమైన ఆయుధం. మీ విశ్వాసమే మీ పునాది. మీ విశ్వాసమే మీ విజయం. విశ్వాసం ఎంతలా బలపడితే దేవుని రాజ్యంలో అంతలా ధనవంతులు అవుతారు. అలాంటి అమౌంట్, పరలోక ధనం మనకు క్రెడిట్ అవుతుంది. 6వది నెంబర్ 6, హోప్, నిరీక్షణ. ఇది మంచి గురించిన నిరీక్షణ నిరాశపరచదు. నిరీక్షణ వలన మనం దేవునితో ఉన్నతంగా క్రెడిట్ అవుతాము. దేవుని సంపదలో మనము కూడా ఉంటాం. ఇక నెంబర్ 7, లవ్, ప్రేమ. దేవుని యందు అన్నిటికన్నా ఎక్కువగా ప్రధానంగా చూసేది ప్రేమ. గొప్పది ప్రేమ. దేవుణ్ణి ప్రేమించాలి, ఆ ప్రేమను లోకానికి ప్రకటించాలి. దాని ద్వారా మన ప్రేమ, మన వ్యక్తిత్వాన్ని బట్టి క్రెడిట్ అవుతుంది మనకు పరలోక ధనం. ఇలా ఈ 7 అంశాలు కూడా పరలోక ధనాన్ని ప్రభావితం చేసే ఆత్మీయ స్థితిగతులు. ముఖ్యంగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 కూడా మన ఆత్మీయ జీవితానికి ఆయువు పట్టు లాంటివి, చాలా ఉపయోగపడేటువంటివి, ముఖ్యమైనవి, దేవుని రాజ్యంలో గొప్పవి, దేవుని యందు విలువైనవి. వాటిని బట్టే మనం ధనవంతులం అవుతాము. పరలోకంలో మనకు స్థానాన్ని కల్పించే ముఖ్య ఆయుధాలు ఇవి. సో ఇవన్నీ కూడా ఆత్మీయ స్థితిని మెరుగుపరిచి పరలోక ధనాన్ని క్రెడిట్ చేసేటువంటి పాత్రలో మంచి పాత్రను పోషించేవి. అయితే పరలోక ధనం ఎలా సంపాదించాలి, ఎలా వస్తుంది, ఏంటి అవి, అంతేకాకుండా ఆత్మీయ విధానం నుంచి కూడా 7 అంశాలు ఎలా పరలోక ధనాన్ని ప్రభావితం చేస్తాయి, ఎలాంటి పరిస్థితిని మనం కలిగి ఉండాలి అనే విషయాలన్నీ చాలా క్లియర్గా ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలైతే ఇవి. ఇహలోకపరమైన సంపదకి, పరలోక సంపదకి ఉన్నటువంటి వ్యత్యాసంతో పాటు వాటి విషయాలన్నీ పూర్తిగా క్లియర్గా మీకు అందించడం జరిగింది. ఈ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకుంటూ, సంపాదించుకుంటూ, ఇవ్వటం నేర్చుకుంటూ, మనం కష్టపడి సంపాదించి మన కుటుంబాల్ని నడిపించుకోవడంతో పాటు ఇవ్వటం ద్వారా మన పరలోక ధనాన్ని, మన ఆత్మీయ స్థితిగతులను మెరుగుపరుచుకోవడం ద్వారా పరలోక ధనాన్ని మనం చేకూర్చుకోవచ్చు, వాటిని మనం కూర్చుకోవచ్చు అని క్లియర్గా ఈ విషయాలన్నీ మీకు అందిస్తున్నాను.